హాయ్ విజర్స్, ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే దేవరా రిలీజ్ ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో దేవరా 1 నుంచి ఈరోజు మనకి రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ముందుగా ఈ ట్రైలర్ రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అసలు దేవరా మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ పండగ చేసుకోవాలి. అంత మాస్ అండ్ మసాలా సినిమా ఫుల్ పండగ చేసుకోవాలి. ఎందుకని ఈ మాట చెప్తానంటే దేవరా ట్రైలర్ మనకి గత వారంలో రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ కాగానే చాలా ట్రోల్స్ నడిచినాయి. ఆచార్య 2 అని, మళ్ళీ ఫ్లాప్ అయిద్దని అని చాలా ట్రోల్స్ నడిచినాయి. అసలు ఎటువంటి ఆలోచించనక్కర్లా ఎన్టీఆర్ అభిమానులు అలా ఉంది. ఎందుకంటే నాకు కూడా అలా అనిపించింది. మనకు దేవరా ట్రైలర్ చూడంలోనే నాకు తెలిసి సముద్రం మీద అతను మనకు ఒక ఆకారం చూపిస్తాడు దేవరా అనేది. నాకు తెలిసి లాస్ట్ ఎండింగ్ లో లాస్ట్ దేవరా వస్తాడని నాకు అనిపించింది. బాహుబలి లాగా ఉంటది అనుకున్నా. అసలు ఏ మాత్రం అలా ఉండదు. నేనే మళ్ళీ రివ్యూ చెప్పేస్తున్నా, ఏ మాత్రం అలా ఉండదు. ఎందుకంటే ఈ రిలీజ్ ట్రైలర్ లో మనకి చాలా గూస్ కంప్స్ వస్తున్నాయి. అలా రిలీజ్ ట్రైలర్ గమనిస్తే ఎలా ఉందంటే ఫస్ట్ ఎన్టీఆర్ వాయిస్ తో సముద్రం నాకు కల వచ్చింది, సముద్రం ఎరుపెక్కింది, అది నా వల్లనే ఎరుపెక్కిందని మనకి చెప్తా ఉంటాడు. తర్వాత ఇంకోటి నాకు తెలిసి ట్రైలర్ ఈ స్టోరీ వచ్చేసి ట్రైలర్ గమనిస్తే సైఫ్ అలీ ఖాన్ సముద్రంలో ఏదో సంపద ఉంది, ఆ సంపదను దోచుకోవడానికి బయలుదేరతాడు తన అనుచరులతో. ఎప్పుడు తన అనుచరులు పంపిస్తాడు అనేది ట్రైలర్ తెలుస్తుంది. ఆ అనుచరుల భాగంలోని సముద్రం మీద దేవరా ఉంటాడు, సముద్రం లోపల దేవరా ఉంటాడు. సముద్రం మీదకి ఆ సంపదను కాపాడటం కోసం నాకు తెలిసి సముద్రం మీద దేవరా ఉంటాడు. ఆ దేవరా సముద్రాన్ని ఎవరైతే వచ్చారో శత్రువులు వచ్చిన వాళ్ళ అందరిని చీల్చి చెండేస్తాడు. మనకి సముద్రంలో అస్థి పంజరాలు కూడా, సముద్రం అడుగు బాగా మనకి అస్థి పంజరాలు కూడా చూపించాడు. అలా ఆ ఫైట్ విజువల్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. అలా అక్కడ వచ్చిన వాళ్ళ సముద్రం మీదకి వచ్చిన వాళ్ళందరూ చంపేస్తాడు అని దేవరా క్యారెక్టర్ మనకు చూపిస్తుంది. తర్వాత శ్రీకాంత్ వాయిస్ తో మనకి ఏం చూపించాడంటే సముద్రం మీద ఆల్రెడీ దేవరా ఉన్నాడు, మరల గనక నువ్వు కొండ మీద ఇంకో దేవరం తయారు చేస్తే అది నీకేం మొసలు అని చెప్పాడు. అంటే నాకు తెలిసి మనకి ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ గమనిస్తే చాలా పిరికివాడుగా బయసుడుగా అనేది జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డాడు. ఈ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ గమనిస్తే ఫైట్ కుస్తీ ఫైట్ అవన్నీ చేస్తున్నట్టు మనకు చూపించాడు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పిరికివాడుగా నటిస్తే అవసరం వచ్చినప్పుడు చెప్తుడే బలాన్ని చూపిస్తాడు అనిపిస్తుంది. చూడాలి ఈ సినిమా అయితే. నాకైతే ఈ ట్రైలర్ 2 నిమిషాల 8 సెకండ్లో కొరటాల శివ మామూలుగా ఇలా అట్ట ఉంది. ఏ మాత్రం కలిసి నేను బాహుబలి అనుకున్నా ఏదనుకున్నా అది ఏం కాదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ లో ఏ మాత్రం ఎంత ఖర్చుకైనా పడలేక అలా చూడొచ్చు అనమాట సినిమా. నాకు తెలిసి కొరటాల శివ ఎందుకని ఇంత ప్రెస్టేజ్ సినిమా తీసుకున్నాడు, ఆచార్య ఫ్లాప్ తర్వాత ఇంత ప్రెస్టేజ్ తీసుకున్నాడు అనేది మరి ఏదో తెలియని కంటెంట్ ఉందని అనిపిస్తుంది. ఏదో తెలియని కంటెంట్ ఉంది, ఆచార్య లాగా డిజాస్టర్ చేయడం అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ట్రైలర్ 1 గమనిస్తే డిజాస్టర్ అయితే అనుకున్నా, ఇప్పుడు కాదు. నాకు తెలిసి ఈ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ గమనిస్తే డిజాస్టర్ కాదనిపిస్తుంది. బంపర్ హిట్, సూపర్ హిట్ అవుతుందా అనిపిస్తుంది. అలా ఉంది సినిమా. నాకు తెలిసి నేనేందనుకుంటే ఫస్ట్ హాఫ్ వరని, సెకండ్ హాఫ్ దేవరాన్ని దిప్పుతాడు అనుకున్నా. అలాగే ఏం కాదు. నాకు తెలిసి ఇద్దరిని సమపాలలో వాడతాడు అనిపిస్తుంది సినిమాలో. మనకి రిలీజ్ ట్రైలర్ కూడా ఆ విధంగా చూపించాడు. మరి సినిమాలో ఆ విధంగా చూపిస్తాడే అనుకుంటున్నాను నేను. ఇదండి అసలు ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు RRR తర్వాత ఎంతవరకు సింగిల్ షో రాలేదు మనకి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి సింగిల్ మూవీ రాలేదు. ఈ మూవీతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి చేసుకోవచ్చు. మాస్ పండగ వాతావరణం ఫుల్ జోస్గా ఉండొచ్చు. అలా ఉంది రిలీజ్ ట్రైలర్ గమనిస్తే. ఏ మాత్రం ఎన్టీఆర్ అభిమానులు తగ్గవద్దు, ఎందుకంటే అలా ఉందన్నమాట ట్రైలర్ గమనిస్తే. ఇదండి దేవరా మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ రివ్యూ. మీకు కనుక నచ్చితే మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.